ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని దాడులు, దొంగతనాల ఘటనల నేపథ్యంలో నేపాలీలపై అనవసర భయాందోళనలు పెంచుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ నేపాలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రతన్ సింగ్ కర్మ, ప్రధాన కార్యదర్శి టి బండారి తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అసోసియేషన్ మహాసభలో వారు మాట్లాడారు. అసోసియేషన్ జారీ చేసే గుర్తింపు కార్డుల ద్వారా నేపాలీల వివరాలను ధృవీకరించవచ్చని పేర్కొన్నారు. ఇళ్లలో, సంస్థల్లో ఉద్యోగాలకు నియమించుకునే ముందు అసోసియేషన్ ఐడి కార్డును పరిశీలించాలని సూచించారు. అనుమానాలు ఉంటే 8500458686 లేదా 8099060996 మరియు 9440508451 నెంబర్లకు కాల్ చేయాలని కోరారు. तेलंगाना नेपाली वेलफेयर एसोसिएशन को प्रथम सभा का अध्यक्ष महोदय म स्वतः थिएँ र विभिन्न संघ संस्था र व्यवसायी र बस सञ्चालक कार्यक्रमलाई भव्य र सभ्य रूपमा आजको यस आयोजकको तर्फबाट र मूलप्रो अखिल भारत नेपाली एकता समाज केन्द्रीय समितिको तर्फबाट जुझारो लाल अभिवादन टक्राउँछ स्वीकार्नु होला। मित्रहरू, हुन त प्रस्थान गर्ने जुन अवधि छ अतबाट नै सुरुवात भएको थियो ब्रिटिसको पालादेखि। ब्रिटिस र इन्डोमा एउटा युद्ध पनि भएको थियो। त्यसपछि 1950 देखि लगातार रूपमा नेपालीहरू भाइ पनि कति सालसम्म जारी, तर नेपालीहरूको मान मर्यादा सम्मान जुन थियो सामाजिक तत्त्वहरूबाट गरेको कार्यले गर्दा त्यो मान मर्यादा माथि कलम। एउटा तेलुगुमा उख्यान छ कि नेपाली विश्वासको, तर आज त्यस नेपालीको जुन అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ని మాట్లాడుతున్నా. నా పేరు కె రతన్ సింగ్ కర్మ. ఈ రోజు ఈ సమావేశం జరపడానికి కారణం ఏంటంటే గత 2 నెలల నుంచి కొందరు అసామాజిక నేపాలీలు, కొందరు అసామాజిక నేపాలీలు కొందరు దొంగతనం చేయడం, ఇక్కడ లూటీలు చేయడము, హత్య చేయడం జరిగింది. అయితే ఇది మేము సమాజంలో నేపాలీ వాళ్ళకి మంచి పేరు ఉన్నది, అందుకనే మా పైన ఉన్న కలంకానాన్ని తుడవడానికి, వైట్ వాష్ చేయడానికి మేము ఈరోజు సమావేశం అయినాము. ఈ సమావేశంలో దగ్గర 8-10 మంది జనవరికి సంఘటనలు మేము కలిసి సంయుక్తం ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా ఉన్న ఏదైతే అసామాజిక తత్వాలు ఏదైతే చేసిన కార్యక్రమాన్ని మేము ఖండిస్తూ ఈ కార్యక్రమంలో మేము ఒక నిర్ణయం ఏం తీసుకుంటున్నామంటే, మేము ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని ఎవరైతే వాళ్ళు చేసిర్రో అలాంటి విషయాలు మాకు తెలిస్తే మేము తొందరగా వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే తెలంగాణ నేపాలీ వెల్ఫేర్ అసోసియేషన్ మేము స్థాపించడం జరిగింది. ఇంకా ఏంటంటే ఈ సమావేశంలో మేము కొన్ని విషయాలను చర్చించినాము. అదేంటే సిపి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అడ్వైస్ ప్రకారం ఒక ఐడి కార్డ్ని మేము కొన్ని రోజుల్లో బయటికి తేవాలని అనుకుంటాం. వాళ్ళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ ఐడి కార్డ్ వల్ల ఏం మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందంటే, ఎవరైతే నేపాల్ నుంచి ఇక్కడ జాబ్ కోసం వస్తున్నారో వాళ్ళ లోకల్ ఐడి కార్డులో వాళ్ళు ఉన్న ఐడి ప్రూఫ్ని, ఇంకా లోకల్ ఎవరైతే రెఫరెన్స్ ఇస్తారో వాళ్ళది ఇన్ఫర్మేషన్ని ఆధార్ కార్డులో ఎట్లయితే. ప్రశ్న ప్రకారం మేము చెప్పేది ఏంటంటే, ఇండియా నేపాల్ సంబంధాలు ఇప్పటి నుంచి కావు, సుమారు 5000 సంవత్సరాల నుంచి ఉన్నాయి సంబంధాలు. కానీ ఇవాళ కొద్ది బద్మాషుల వల్ల ఈ సంబంధాలు ఖరాబ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల అందరూ తెలంగాణ వాసులతో నేను ఏం ఆగిస్తున్నానంటే, మీరు నేపాల్ వాళ్ళని పని మీద పెట్టుకుంటే డైరెక్ట్ పెట్టుకోకండి. వాళ్ళ దగ్గర వాళ్ళ ఐడీలు ఉండాలి. ఏముండాలి? ప్రశ్న. వాళ్ళ దగ్గర నేపాలీ నాగరికత ఉండాలి, నేపాలీ ఓటర్ కార్డు ఉండాలి, నేపాలీ పాన్ కార్డు ఉండాలి, నేపాలీ పాస్పోర్ట్ ఉండాలి, మన నేపాలీ సిటిజన్షిప్ కార్డు ఉండాలి. ఇవి 5లో 3 ఉండాలి. 3లో
నేపాలీ నాగరికత ముఖ్యంగా ఉండాలి, జెన్యూన్ ఉండాలి. అయితే మీకు వేరే ప్రశ్న, సరే మేము అడుగుతాం, ఒక నేపాలుడు వస్తాడు మా దగ్గర చూపిస్తాడు, ఎట్లా ఒప్పుకోవాలి? అయితే ఎప్పుడో మీ దగ్గర నేపాలి వాడు పని కోసం వస్తాడో, మరి మీరు నేపాలి వాడికి పని మీద పెట్టుకోవాలని కోరుకుంటారో, ఆ రోజు మీకు డౌట్ ఉంటే మాకు తెలంగాణ నేపాలీ వెల్ఫేర్ అసోసియేషన్ని సంపర్కించండి. మా ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉంది. మా మొబైల్ నంబర్లు ప్రస్తుతానికి హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయి. మీరు ఎప్పుడైతే నేపాలీ వాళ్ళకి పని మీద పెట్టుకునే పరిస్థితి వస్తుందో చూడండి, మీరు చూడండి అతని దగ్గర నాగరికత మరి ఓటర్ కార్డ్ జెన్యూన్ ఉన్నావో లేవో. ఉంటే ఓకే, ఉంటేవి ఇవి జెన్యూన్ అని మీకు ఎట్లా తెలుసు? అందువల్ల మాకు కమిషనర్ గారు ఇచ్చిన సలహా ప్రకారం ఈ సభ ఆయోజించినాం. మీరు ఎప్పుడైతే మీకు ఏమైనా సమస్య వస్తే, నేపాల్ని పెట్టుకుంటే ఒక ప్రశ్న వస్తే పెట్టుకునే అవసరం